రీసెల్లింగ్ ఈ వర్డ్ మీరు ఎప్పుడన్నా విన్నారా? రీసెల్లింగ్ అంటే డ్రాప్ షిప్పింగ్ లాంటిదే, కానీ డ్రాప్ షిప్పింగ్ కాదు. ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ లో ఒక ప్రొడక్ట్ ఉంది, ఆ ప్రొడక్ట్ ని మనం ప్రమోట్ చేయాలి. ఈ ప్రొడక్ట్ నాకు కావాలి అనేసి ఎవరైతే అడుగుతారో వాళ్ళకు రీసెల్లింగ్ బిజినెస్ ద్వారా ఆ ప్రొడక్ట్ వాళ్ళకి పంపించాలి. మన దగ్గర ఉండాల్సిన అవసరం లేదు, వేరే ఎక్కడో ఉంటుంది ప్రొడక్ట్, దాన్ని వాళ్ళకు పంపించాలి. అది కూడా మనం పంపాల్సిన అవసరం లేదు, వేరే యాప్ వాళ్ళే పంపిస్తారు. ఈ చేసే ప్రాసెస్ లో ఈ ప్రొడక్ట్ కి 100 రూపీస్ ఉంటే నేను నా మార్జిన్ సెట్ చేసుకుంటా. అంటే ఈ ప్రొడక్ట్ 100 రూపీస్ అంటే నేను నాకు వచ్చేది 50 రూపీస్ యాడ్ చేస్తాను, 150 రూపీస్. సో కస్టమర్ 150 రూపీస్ పే చేయాలి. 150 రూపీస్ పే చేస్తే 100 రూపీస్ యాప్ వాళ్ళకి వెళ్తుంది. నా మార్జిన్ ఏదైతే 50 రూపీస్ సెట్ చేసుకున్నానో అది నాకు వచ్చేస్తుంది. ఇంతే, ఇదే రీసెల్లింగ్ బిజినెస్. సో ఈ వీడియోలో మీకు రీసెల్లింగ్ బిజినెస్ గురించి క్లియర్ గా చెప్పబోతున్నా. అది కూడా మీషోని యూజ్ చేసి రీసెల్లింగ్ బిజినెస్ ఎలా చేయాలి అనేది కంప్లీట్గా చెప్పబోతున్నా. ప్రీవియస్గా నేను ఒక వీడియో చేస్తాను మీషో రీసెల్లింగ్ గురించి, అప్పుడు కామెంట్ సెక్షన్లో చాలామంది అడిగారు కంప్లీట్గా చెప్పండి అనేసి. సో ఇది ఒక కంప్లీట్ మినీ కోర్స్ లాంటిది. ఇందులో మీకు ప్రొడక్ట్ రీసెర్చ్ నుండి ప్రొడక్ట్ని ఎలా సేల్ చేయాలి, అలాగే సేల్స్ని ఎలా జనరేట్ చేయాలి, ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, ఇలా కంప్లీట్గా ప్రతిదీ మాట్లాడుకుందాం. సో ప్రాసెస్ మాత్రం జాగ్రత్తగా చూడండి. బట్ బిఫోర్ దట్, ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్లో ఆన్లైన్ ఎర్నింగ్ గురించి జెన్యూన్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ ఈ వీడియో చేసే ప్రాసెస్ లో ఎక్కడ నచ్చినా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకేం మాత్రం లేట్ చెప్పినా డైరెక్ట్ మన టాపిక్ ని అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్, మనం మీషో నుండి రీసెల్లింగ్ చేయాలంటే మనకు మెయిన్ గా కావాల్సింది ప్రొడక్ట్. సో ఆ ప్రొడక్ట్ అనేది ప్రాపర్ గా చూస్ చేసుకోవాలి. మంచి ప్రొడక్ట్ చూస్ చేసుకోవాలి. ఏదో నార్మల్ గా ప్రతి దగ్గర దొరికే ప్రొడక్ట్ ని చూస్ చేసుకోవద్దు. మంచి ప్రొడక్ట్ ని చూస్ చేసుకోవాలి. ఆ ప్రొడక్ట్ అనేది ఈజీగా ఎవరికి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో దొరకద్దు. అంటే ఫ్లిప్కార్ట్ లో, మీషోలో, వీటి లెక్కల్లో దొరకద్దు. అలాంటి ప్రొడక్ట్ ని చూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు ప్రొడక్ట్ రీసెర్చ్ గురించి చెప్తాను. ప్రొడక్ట్ రీసెర్చ్ మీరు ఫ్రీగా కూడా చేసుకోవచ్చు. మీషోలోకి వెళ్ళండి, మీకు నచ్చిన ప్రొడక్ట్ ని సర్చ్ చేయండి. బట్ ఆ సర్చ్ చేసే ప్రొడక్ట్ అనేది కొంచెం యూనిక్ గా ఉండాలి అండ్ ఎక్కడ కూడా దొరకకుండా ఉండాలి. అలాంటి ప్రొడక్ట్ ని రీసెర్చ్ చేయాలి. మీషోలోకి వెళ్ళేసి హోమ్ డెకరేట్ ఐటమ్స్ గురించి కానీ, కిచెన్ టూల్స్ గురించి కానీ, ఫ్యాషన్ గురించి కానీ, మీకు నచ్చిన కేటగిరీ మీద సెలెక్ట్ చేసుకొని చాలా రీసెర్చ్ చేయండి. మంచిగా రీసెర్చ్ చేసి ఒక యూనిక్ ప్రొడక్ట్ అయితే చూస్ చేసుకొని, ఆ ప్రొడక్ట్ అనేది ఫ్లిప్కార్ట్, అమెజాన్ వీటిల్లో ఈజీగా దొరకకూడదు. అలాంటి ప్రొడక్ట్ ని చూస్ చేసుకోవాలి. ఫ్రీగా మీరు రీసెర్చ్ చేసుకోవచ్చు. లేదు, ఒక టూల్ ఉంది, పేడ్ టూల్ అది. సో ఆ టూల్ ని ట్రై చేస్తా అనుకుంటే ఆ టూల్ గురించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఏం చేస్తుందంటే, ఫేస్బుక్ లో యాడ్స్ రన్ చేస్తారు కదా, డ్రాప్ షిప్పర్స్ కానీ, ఈ కామర్స్ బిజినెస్ చేసే వాళ్ళు కానీ, సో వాళ్ళ నుంచి ఆ ప్రొడక్ట్ ని మనం చూస్ చేసుకోవచ్చు అన్నట్టు. అది ఎలా అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదే ఆ వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దీంట్లో మనం విన్నింగ్ యాడ్స్ ని కనుక్కోవచ్చు. అంటే బెస్ట్ వైరల్ ప్రొడక్ట్స్ ని మనం తెలుసుకోవచ్చు అన్నట్టు. ఇది మనకు టిక్టాక్ యాడ్స్ లైబ్రరీ ఉంటుంది, ఫేస్బుక్ యాడ్స్ లైబ్రరీ ఉంటుంది. సో మనకు ప్రెసెంట్ అయితే టిక్టాక్ లేదు కాబట్టి ఫేస్బుక్ లో మనము యాడ్స్ ఏవైతే ట్రెండింగ్ ఉన్నాయి, ఏవైతే విన్నింగ్ ప్రొడక్ట్స్ రన్ అవుతున్నాయి అనేసి చూసుకోవచ్చు. కింద దీని ఫ్యూచర్స్ అవన్నీ ఒకసారి చెక్అవుట్ చేయండి. సో మీరు ఇక్కడ స్టార్ట్ ఫర్ ఫ్రీ గా దాని మీద క్లిక్ చేసుకొని ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సింపుల్ గా ఇక్కడ సైన్ అప్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి క్రియేట్ అకౌంట్ క్లిక్ చేసుకోండి. నాకైతే ఆల్రెడీ అకౌంట్ ఉంది అన్నట్టు. సో ఇప్పుడు మనం ట్రెండింగ్ ప్రొడక్ట్ ని చూస్ చేసుకోవడానికి మన కింద విన్నింగ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద డే అనేసి ఉంది. ఇక్కడ టిక్ టాక్ లో చాలా ప్రొడక్ట్స్ ట్రెండ్ అవుతున్నాయి చూడండి, చాలా వీడియోస్. అంటే ఇవన్నీ యాడ్స్ అన్నమాట. మనకు టిక్ టాక్ లేదు కాబట్టి ఫేస్బుక్ సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు ప్రొడక్ట్స్ అన్ని కనిపిస్తున్నాయి మనకు. సో ఏదైతే బెస్ట్ ప్రొడక్ట్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదనుకుంటే మనకి ఇక్కడ ఫేస్బుక్ యాడ్స్ మీద క్లిక్ చేసుకోండి. మనకి ఈ విధంగా ఓపెన్ అవుద్ది. ఇక్కడ మనము డ్రాప్ షిప్పింగ్ చేస్తున్నామా, ఈ కామర్స్. ఇప్పుడు డ్రాప్ షిప్పింగ్ చేసే వాళ్ళు డ్రాప్ షిప్పింగ్ సెలెక్ట్ చేసుకుంటారు. డ్రాప్ షిప్పింగ్ చూసుకోవచ్చు, చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇందులో మనకు. బట్ మనం ఇండియన్ టార్గెట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కంట్రీ వచ్చేసరికి ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని అప్లై చేసుకున్నాం అనుకోండి, మన ఇండియాలో ప్లే అయ్యే యాడ్స్ అన్ని కనిపిస్తాయి. స్మార్ట్ టెంపరేచర్ బాటిల్ అంట ఇది. సో ఇది కూడా ఒక మంచి ప్రొడక్టే. దీన్ని కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఇది చూడొచ్చు. దీన్ని మీరు సింపుల్ గా మీషోలో సర్చ్ చేయండి, దొరికేస్తుంది మనకు. సో అలా ఇక్కడ నుంచి మీరు విన్నింగ్ ప్రొడక్ట్ అయితే చూస్ చేసుకోవచ్చు. చూడొచ్చు, చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి ఇందులో. మీరు సైన్ అప్ అయ్యి ఫ్రీగా చూసుకోండి ఫస్ట్. అంటే ఫ్రీ ట్రయల్ వస్తుంది, చూసుకోండి. మీకు ఓకే నచ్చుతుంది అనుకుంటే కనుక మీరు ప్రైసింగ్ పెట్టి తీసుకోవచ్చు అన్నట్టు. దీని ప్రైసింగ్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మంత్లీ అయితే ఇంత ఉంటుంది అండ్ ఇయర్లీ అయితే ఇంత ఉంటుంది అన్నట్టు. సో దీన్ని నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, అలాగే ఒక కూపన్ కోడ్ కూడా యూస్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. సో అర్థమైంది కదా, ట్రై చేయండి. డిస్క్రిప్షన్ దాని లింక్ అయితే ఇస్తాను. మీకు ఫ్రీ ట్రయల్ యూస్ చేయండి. ఒకవేళ నచ్చితే కనుక దాన్ని సబ్స్క్రిప్షన్ తీసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు. లేదు నాకు అమౌంట్ కట్టలేదు అనుకుంటే మీరు ఫ్రీగానే మీషోలోకి వెళ్ళి చాలా రీసెర్చ్ చేయండి. మీకే మంచి మంచి ప్రొడక్ట్స్ కూడా వచ్చేస్తాయి, దొరికేస్తాయి. సో అందులో నుంచి మంచి దాన్ని ఒకటి సెలెక్ట్ చేసుకోండి, మంచి రివ్యూస్ అండ్ రేటింగ్స్ ఉన్న ప్రొడక్ట్ ని. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవాలి. అంటే మనం రీసెంట్ బిజినెస్ చేయాలంటే మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలి. వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే మీరు హోస్టింగ్ అండ్ డొమైన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. షాపిఫై అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఆ షాపిఫైలో
మనం ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఒక షాపిఫై స్టోర్ అనేది మనం ఇప్పుడు క్రియేట్ చేయాలి. అది ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేసుకుంటే ఇలా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చేసి స్టార్ట్ ఫ్రీ ట్రయల్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోమని అడుగుతుంది. ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి. క్రియేట్ షాపిఫై అకౌంట్ ఆప్షన్ ఉందా, దాని మీద క్లిక్ చేసుకోండి. దెన్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ ఆన్లైన్ స్టోర్, సోషల్ మీడియా, ఇలా మీకు చాలా రకాల ఉంటాయి. సో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. నేను ఐఎమ్ జస్ట్ స్టార్టింగ్ మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. వాట్ డూ యూ సెల్ అంటే మీరు ఏం సేల్ చేస్తారు? డ్రాప్ షిప్పింగ్ ప్రొడక్ట్స్ ఐ బై ఆర్ మేక్ సెల్ఫ్ అని. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. అండ్ దెన్ మనకు ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ అడుగుతుంది అన్నట్టు. విచ్ ప్లాన్ డూ యూ వాంట్ టు ట్రై అనేసి, స్టార్టర్, బేసిక్, షాపిఫై, అడ్వాన్స్డ్ అనేసి మనం బేసిక్ ప్లాన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మనకు 3 days ఫ్రీ ట్రయల్ వస్తుంది. తర్వాత 20 రూపీస్ పర్ మంత్, అలా 3 months వరకు 60 రూపీస్ కట్ అవుతాయి. దాని తర్వాత 1994 రూపీస్ కట్ అవుతాయి అన్నట్టు. 3 months పాటు 20 రూపీస్ మాత్రమే కట్ అవుతాయి. ఆ 3 months అయిన తర్వాత 1994 రూపీస్ పర్ మంత్ కట్ అవుద్ది. మీరు ఏం చేస్తారంటే 3 months ట్రై చేయండి. 3 months లోపు నాకు వర్క్ అవ్వట్లేదు అంటే గనక మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకేనా? మీరు దీని తర్వాత కూడా చేసుకోవచ్చు. ఇక్కడ స్కిప్ ఐ విల్ డూ లేటర్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకోండి. నేను తర్వాత చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఓవరాల్ గా ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఆన్లైన్ స్టోర్ అనే ఆప్షన్ గా దాని మీద క్లిక్ చేసుకున్నాను అనుకోండి. మీ ఇక్కడ వ్యూ ఆప్షన్ కదా, ఐ సింబల్, దాని మీద క్లిక్ చేసుకుంటే మీ స్టోర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది నా స్టోర్. ఇందులో ప్రొడక్ట్స్ యాడ్ చేస్తే ఇక్కడ ఇలా కనిపిస్తాయి. సో ఇప్పుడు దీంట్లో ఏం కస్టమైజేషన్ లేదు. అండ్ డొమైన్ కూడా మీరు ఇక్కడ చెక్ చూసుకున్నట్టయితే 24.myshopify.com ఇలా ఏదో ఉంది సంథింగ్. దాన్ని కూడా మనం తర్వాత చేంజ్ చేద్దాం. సో ఇప్పుడు నేను కస్టమైజ్ చేసుకోవడానికి నాకు ఆన్లైన్ స్టోర్ లో థీమ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ డావన్ అనేసి కరెంట్ థీమ్ ఒకటి యాక్టివేట్ లో ఉంది. దీన్ని కస్టమైజ్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ కస్టమైజ్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకోండి. దెన్ మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో మీకు ఇప్పుడు ఎలా కావాలనుకుంటే అలా కస్టమైజ్ అయితే చేయొచ్చు. ఇక్కడ టాప్ లో అనౌన్స్డ్ భాగంగా ఇది వెల్కమ్ టు అవర్ స్టోర్ అని. సో దీన్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు టెక్స్ట్ కలర్ బ్లాక్ పెడదాం అనుకుంటున్నారా, వైట్ పెడదాం అనుకుంటున్నారా, మీకు నచ్చిన ఆప్షన్స్ తో బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీ ఇక్కడ స్కీమ్ 1, స్కీమ్ 2 అని ఉంటాయి. సో మీకు నచ్చిన స్కీమ్ ని సెలెక్ట్ చేసుకుంటే అక్కడ యాడ్ అయిపోద్ది. ఇక్కడ చూసుకోవచ్చు, నేను లైక్ బ్లూ కలర్ పెట్టుకున్నానా, అక్కడ బ్లూ కలర్ లో వచ్చేసింది. అలా మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు అన్నట్టు. సో ఇక్కడ వెల్కమ్ టు అవర్ స్టోర్ ఉంది. దీన్ని చేంజ్ చేయాలనుకుంటే దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. ఇక్కడ వెల్కమ్ టు, నేను నా ఐడి అయితే ఇస్తున్నా, హెచ్టీ డీల్స్, అంటే ఇది నా స్టోర్ నేమ్. సో వెల్కమ్ టు హెచ్టీ డీల్స్ అనేసి ఇచ్చేసాను. సో అలాగే మీరు ఏమైనా లింక్ పెట్టాలనుకుంటే లింక్ కూడా పెట్టచ్చు. అలాగే ఇక్కడ మై స్టోర్ ఉంది కదా, సో మై స్టోర్, హోమ్, క్యాటలాగ్ ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. మెనూ ఉంది కదా, ఇక్కడ చేంజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. చేంజ్ మెనూ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు క్రియేట్ మెనూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఒక కొత్త మెనూ క్రియేట్ చేసుకోవచ్చు. లేకుంటే ఇక్కడ ఆల్రెడీ మెయిన్ మెనూ ఒకటి ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఆల్రెడీ అది సెట్ అయి ఉంటుంది అన్నట్టు. లేదు కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటే క్రియేట్ మెనూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చినట్టు టైటిల్ అవన్నీ ఇచ్చేసి ఒక మెనూని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ప్రెసెంట్ అయితే నేను అదే ఉంచేస్తున్నా, ఇదే ఉండనివ్వండి. లైక్ కాంటాక్ట్ మీద క్లిక్ చేసుకుంటే కాంటాక్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. కేటలాగ్ మీద క్లిక్ చేసుకుంటే అన్ని ప్రొడక్ట్స్ కనిపిస్తాయి. హోమ్ మీద క్లిక్ చేసుకుంటే హోమ్ ఓపెన్ అవుద్ది. ఈ విధంగా సో ఇక్కడ నుంచి మొత్తం కస్టమైజ్ చేసుకోవచ్చు అన్నట్టు. మీకు ఎలా కావాలనుకుంటే అలా. ఇక్కడ జస్ట్ ట్యాప్ చేయండి అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, నేను రాస్తున్నా, అలా వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ షాప్ ఆల్ మీద క్లిక్ చేసుకోండి. మీకు అక్కడ లింక్ ఇవ్వాలా లేకుంటే బై నౌ అని పెట్టాలా, మీకు ఇష్టం. ఇక్కడ నేను బై నౌ అని పెడుతున్నా. చూడండి ఇక్కడ చేంజ్ అయిందా, బై నౌ అని పెడితే. అండ్ లింక్ వచ్చేసరికి ఆల్ ప్రొడక్ట్స్ లింక్స్. సో ఇలా మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. నేను వచ్చేసరికి ఇక్కడ హెచ్టీ డీల్స్ అని ఇస్తున్నా. ఓకేనా? ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా మీరు చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఇమేజ్ బ్యానర్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఇమేజ్, సెకండ్ ఇమేజ్, ఇది రెండు పెట్టుకోవచ్చు. సో లైక్ మీకు నచ్చిన పెట్టుకోవచ్చు. ప్రెసెంట్ అయితే నేను అలానే ఉంచుతున్నా. సో మీకు కస్టమైజ్ చేసే ప్రాసెస్ అయితే చాలా సింపుల్. ఇప్పుడు నేను కస్టమైజేషన్ ప్రాసెస్ చెప్పాను అనుకోండి, చాలా పెద్దగా అయిపోద్ది. మీకు ఈజీగా కస్టమైజ్ ప్రాసెస్ చేసుకోవచ్చు ఇందులో. ఒకవేళ మీకు కస్టమైజేషన్ ప్రాసెస్ రావట్లేదు అనుకుంటే యూట్యూబ్ లో సింపుల్ గా షాపిఫై స్టోర్ కస్టమైజేషన్ సెర్చ్ చేయండి. మీకు చాలా రకాల వీడియోస్ అయితే వస్తాయి. మీకు నచ్చిన వీడియోని సెలెక్ట్ చేసుకొని కస్టమైజేషన్ ప్రాసెస్ ని చూసుకోండి. ఓకేనా? సో నేనైతే సింపుల్ గా చెప్పేస్తున్నా, మనం ఈజీగా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా కస్టమైజేషన్. ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్తే థీమ్, లోగోస్, కలర్, టైపోగ్రఫీ, లేఅవుట్, యానిమేషన్స్, ప్రొడక్ట్ కార్డ్స్, మీకు నచ్చినట్టు ఎన్ని కావాలి ఏంది అనేసి కంప్లీట్ గా ఇక్కడ మొత్తం కస్టమైజ్ చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ ఇక్కడ టాప్ లో మనకు మొబైల్లో ఎలా కనిపిస్తుంది, ఆ సిస్టమ్ లో ఎలా కనిపిస్తుంది, ట్యాబ్ లో ఎలా కనిపిస్తుంది, ఇలా కంప్లీట్ గా చూసుకోవచ్చు. మొబైల్లో ఇది చూసుకోవచ్చు, ఈ విధంగా కనిపిస్తుందంట. సో మొత్తం అయ్యాక సింపుల్ గా సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే సేవ్ అయిపోద్ది. సో నేను ఇప్పుడు ఎగ్జిట్ క్లిక్ చేస్తున్నా, ఎగ్జిట్ అయిపోయింది. అండ్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన ఆన్లైన్ స్టోర్ వచ్చేసరికి ఒక పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ ఉంటుంది. దీని వల్ల ఏమవుతుందంటే, మనం ఇప్పుడు లింక్ క్రియేట్ చేసుకున్నాం కదా, లైక్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇది మన స్టోర్. కాకపోతే దీన్ని ఎవరైనా వేరే వాళ్ళు ఈ లింక్ తోని వేరే వాళ్ళు ఓపెన్ చేయాలంటే మనం అన్లాక్ చేయాల్సి ఉంటుంది. అన్లాక్ చేస్తేనే వాళ్ళకి కనిపిస్తుంది, లేదంటే వాళ్ళకి కూడా కనిపించదు. సో అందుకే అన్లాక్ చేయాలనుకుంటే ఇక్కడ పిక్ ఏ ప్లాన్ ఉంది కదా, సో పిక్ ఏ ప్లాన్ మీద క్లిక్ చేసుకొని మనం ఇందాక చెప్పాం కదా, ఒక ప్లాన్ అయితే తీసుకోవాలి. నేను బేసిక్ ప్లాన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత మనం ఇక్కడ క్రెడిట్ కార్డ్ ఆ డెబిట్ కార్డ్ తోని పేమెంట్ చేయొచ్చు, లేకుంటే యూపీఐ ఆప్షన్ గా దాంతో కూడా మీరు పేమెంట్ అయితే కంప్లీట్ చేయొచ్చు. నేను యూపీఐ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ యూపీఐ ఐడి ఇవ్వాలి, మొబైల్ నెంబర్ ఇవ్వాలి,
అడ్రస్ ఇచ్చేసి స్టేట్ అవన్నీ సెలెక్ట్ చేసుకొని సెటప్ యూపీఐ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రీ ట్రయల్ వచ్చేసరికి ఈ రోజు యాక్టివేట్ అవుతుంది. నవంబర్ 12 నుంచి 20 రూపీస్ కట్ అవుతాయి ఎవ్రీ 30 days కి. 20 3 months అంటే 3 months 60 రూపీస్ కట్ అవుతాయి. Feb 11 2025 ఈ డేట్ కి మాత్రం 1994 కట్ అవుతుంది. ఆ డేట్ తర్వాత 30 days కి ఈ అమౌంట్ కట్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు 3 months వరకు జస్ట్ 60 రూపీస్ మాత్రమే ఛార్జ్ అవుతుంది. ఈ 3 months లో మీకు సక్సెస్ రాలేదు, ఐ మీన్ సేల్స్ రావట్లేదు, మీకు ఎర్నింగ్స్ రావట్లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి. అదే మనకు క్యాన్సిల్ చేసుకుంటే సరిపోద్ది. మీ మనీ 60 రూపీస్ మాత్రమే పోతాయి. అర్థమైంది కదా. సో ఇప్పుడు నేను నా యూపీఐ ఐడి ఇచ్చేసి సెటప్ మేము క్లిక్ చేసుకుని పేమెంట్ కంప్లీట్ చేస్తాను. సో నేను పేమెంట్ అయితే కంప్లీట్ చేశాను. సో ఎవ్రీ మంత్ నేను చెప్పా కదా, ఎవ్రీ మంత్ 20 రూపీస్ కట్ అవుతాయి 3 months పాటు. దాని తర్వాత 1994 ఆ లోపు మనం క్యాన్సిల్ చేసుకుంటే సరిపోద్ది. అంటే ఒకవేళ వర్క్ అవ్వదు, నాకు నేను సెట్ అవ్వదు అనుకుంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. లేదు మీకు మంత్లీ ఎర్నింగ్ వస్తుంది, మంచిగానే వస్తుంది అనుకుంటే కంటిన్యూ చేయొచ్చు. సో పేమెంట్ అయితే కంప్లీట్ అయింది కాబట్టి సింపుల్ గా నేను సబ్స్క్రైబ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. దెన్ మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మనం బిజినెస్ అడ్రస్ అయితే ఎంటర్ చేసుకొని కన్ఫర్మ్ చేసేయాలి. ఇక్కడ చూసుకోవచ్చు 2 steps అయితే కంప్లీట్ అయ్యాయి, ఇంకా 8 steps కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ బ్రౌజ్ ఇవన్నీ సెల్ ఆన్లైన్ ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ ఫర్దర్ గా చెప్తాను మీకు. ఇప్పుడు హోమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇలా వస్తుంది కదా. ఇప్పుడు ఆన్లైన్ స్టోర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు యువర్ ఆన్లైన్ స్టోర్ ఈజ్ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్. ఇక్కడ రిమూవ్ పాస్వర్డ్ ఉందా, దాని మీద క్లిక్ చేసుకొని రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సో పాస్వర్డ్ అయితే రిమూవ్ అయిపోయింది. ఆన్లైన్ స్టోర్ ఈజ్ ఓపెన్ టు ఎవ్రీవన్ అంటే అందరికి ఆన్లైన్ స్టోర్ అనేది ఓపెన్ ఉంది. ఇప్పుడు ఎవరన్నా మన లింక్ త్రూ వెళ్ళొచ్చు, చూడొచ్చు మన స్టోర్ ని. బట్ ఇక్కడ ఏం ప్రాబ్లం ఉందంటే మన వెబ్సైట్ లింక్ అనేది ప్రాపర్ గా లేదు. ఇక్కడ చూసుకోవచ్చు U3XDM24 మై షాప్ ఇది ఏదో పెద్దగా ఉంది. సో నేను ఏం చేస్తున్నా అంటే నా ఓన్ డొమైన్ క్రియేట్ చేసుకుంటా. అంటే htdeals.com అని సెర్చ్ చేస్తే నా వెబ్సైట్ ఓపెన్ అవ్వాలి, ఈ షాపిఫై స్టోర్ వెబ్సైట్ ఓపెన్ అవ్వాలి. దానికోసం నేను ఒక సపరేట్ గా డొమైన్ తీసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ helloteja.com అని సెర్చ్ చేస్తే నా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇలా మీరు కూడా ఒక సపరేట్ డొమైన్ క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, మీ వెబ్సైట్ కూడా సపరేట్ డొమైన్ తో ఓపెన్ అవుతుంది. ఈ చిందరవందర డొమైన్ అయితే ఉండదు. దానికోసం మీ డొమైన్ ని పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, లింక్ మీద క్లిక్ చేసుకుంటే ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ డొమైన్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకోండి. మీకు కావాల్సిన డొమైన్ నేమ్ ఇక్కడ సెర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మన డీల్స్ అని ఎంటర్ చేసి సెర్చ్ చేస్తున్నా. ఇది అవైలబుల్ లో ఉందో లేదో చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు మన deals.in ఇది అవైలబుల్ లో ఉంది. అదే మన deals.com ఈ విధంగా .com అని సెర్చ్ చేస్తున్నా, అది అవైలబుల్ లో ఉందో లేదో చూపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మన deals.com ఈజ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అంటే ఇది ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉందంట. సో నేను ఏం చేస్తున్నా అంటే మన deals.in ఇది మేక్ ఇట్ యువర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి అన్నట్టు. నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా, మీకు నచ్చినట్టు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డొమైన్ మీకు ఎన్ని ఇయర్స్ కి కావాలి, 1 year కా 2 years కా 3 years కా. మీరు లాంగ్ టైమ్ గా చేస్తా అనుకుంటే 3 years కి తీసుకోండి, ఎందుకంటే తక్కువ పడుతుంది అన్నట్టు. లేదు నేను 1 year కే చేసుకుంటా అనుకుంటే 1 year సెలెక్ట్ చేసుకోండి. 399 చూపిస్తుంది. సో నేనైతే 3 years సెలెక్ట్ చేసుకుంటున్నా. కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. దెన్ మనకు గూగుల్ అకౌంట్ తో లాగిన్ అవ్వమంటుంది. గూగుల్ అకౌంట్ తో లాగిన్ అయ్యి ఇక్కడ మీ అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. దెన్ మీకు ఇలా పేమెంట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అన్నట్టు. సో మీరు యూపీఐ త్రూ అయినా, పేపాల్ త్రూ, కార్డ్ తో అయినా, ఎలాంటి ఆప్షన్ యూజ్ చేసినా మీరు పేమెంట్ అయితే కంప్లీట్ చేయొచ్చు. నేను యూపీఐ సెలెక్ట్ చేసుకుంటున్నా. దెన్ సబ్మిట్ పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీ మొబైల్ నంబర్ యూపీఐ ఐడి చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న అమౌంట్ ని పేమెంట్ అయితే కంప్లీట్ చేయండి. వన్స్ మీరు పేమెంట్ కంప్లీట్ చేశాక మీరు హోస్టింగ్ అయితే లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక డొమైన్స్ ఆప్షన్ లో డొమైన్ పోర్ట్ఫోలియో ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసుకున్నారు అనుకోండి, మీకు మీ డొమైన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ప్రెసెంట్ నా దగ్గర 3 డొమైన్స్ అయితే ఉన్నాయి. నేను ఇప్పుడు యూజ్ చేసేది htdeals. ఈ డొమైన్ ని నేను నా షాపిఫై స్టోర్ కి యాడ్ చేద్దాం అనుకుంటున్నా, కాబట్టి ఈ డొమైన్ నేను ఆల్రెడీ బై చేస్తున్నా. సో ఇప్పుడు నేను ఈ డొమైన్ ని షాపిఫై లో యాడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, హోస్టింగ్ లో మీరు డొమైన్ తీసుకున్నాక 24 hours టైం పడుతుంది డొమైన్ పాయింట్ అవుట్ అవ్వడానికి. సో మీ డొమైన్ కి SSL సర్టిఫికేట్ అయ్యి మీ డొమైన్ యాక్టివ్ లో అవ్వడానికి 24 hours టైం పడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నాకు యాక్టివ్ లో ఉంది ప్రెసెంట్, మీకు పెండింగ్ లో చూపిస్తుంది. సో వన్స్ యాక్టివ్ లో అయ్యాక మేనేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఈ డొమైన్ అయితే కాపీ చేసుకోండి. ఇప్పుడు మీ షాపిఫై స్టోర్ ఓపెన్ చేసి దెన్ సింప్లీ ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కింద, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు డొమైన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుందా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ మనకు ఉన్న డొమైన్ అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం కొత్త డొమైన్ ని యాడ్ చేయాలి. హోస్టింగ్ లో మనం డొమైన్ తీసుకున్నాం కదా, ఇక్కడ కనెక్ట్ ఎగ్జిస్టింగ్ డొమైన్ దాని మీద క్లిక్ చేసుకోండి. మనం కాపీ చేసుకున్న డొమైన్ ఇక్కడ పేస్ట్ చేసుకొని స్టార్టింగ్ లో www ఇవ్వండి. ఈ విధంగా ఇచ్చేసి డాట్ పెట్టేసేయండి. ఇది మన డొమైన్. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. దెన్ మనకు ఈ విధంగా యాడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ DNS రికార్డ్స్ ఉన్నాయి కదా, ఈ DNS రికార్డ్స్ ని మనం హోస్టింగ్ లో యాడ్ చేయాలి. సో దానికోసం ఇక్కడ టైప్ ఉంది కదా, cname www ఇది కాపీ చేసుకోండి. తర్వాత హోస్టింగ్ లోకి వెళ్ళేసి DNS నేమ్ సర్వర్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ కింది స్క్రాల్ చేస్తే మీకు ఇక్కడ a అనే వాల్యూ ఉంది, దీన్ని డిలీట్ చేయండి. అండ్ అలాగే cname అని ఉంటుంది, దీన్ని కూడా డిలీట్ చేసేయండి. ఇప్పుడు మొత్తం ఇందులో CAA ఉండాలి, ఇవన్నీ CAA. సో ఇప్పుడు మనం యాడ్ చేయాలి. ఫస్ట్ ది cname యాడ్ చేద్దాం. సో ఇక్కడ cname ఉంది కదా, సో cname యాడ్ చేయాలి. దానికోసం ఇక్కడ a ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ cname అని కనిపిస్తుంది చూడండి. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. నేమ్ ఇక్కడ నేమ్ ఏముంది, www
దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ నేమ్ సెక్షన్ లో www ఇవ్వండి. టార్గెట్ ఇక్కడ న్యూ వాల్యూ ఉంది కదా, ఇది కాపీ చేసుకోండి. సో ఇక్కడ సీరియం సెలెక్ట్ చేసుకొని www నేమ్ పెట్టుకొని టార్గెట్ వచ్చేసరికి shops.myshopify.com ఇలా పెట్టుకొని యాడ్ రికార్డ్ మీద క్లిక్ చేసుకోండి. నేను ఆల్రెడీ రికార్డ్ యాడ్ చేసా, ఇక్కడ చూసుకోవచ్చు కనిపిస్తుందా, ఇది రికార్డు. అలాగే ఇంకో రికార్డ్ వచ్చేసరికి ఏది సెలెక్ట్ చేసుకోవాలి. సింపుల్ గా ఏ సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ @ పెట్టుకోండి, పాయింట్స్ ఉంది కదా ఇక్కడ ఈక్వల్ ఎంటర్ చేయాలి. దెన్ యాడ్ రికార్డ్ మీద క్లిక్ చేసుకోండి. నేను కూడా ఇది యాడ్ చేశాను, మనకి కింద ఉంటుంది చూడండి, ఇది యాడ్ చేశా కాబట్టి ఈ విధంగా చూపిస్తుంది. దెన్ షాపిఫై లో యాడ్ చేసుకుంటే ఇలా SSL పెండింగ్ అని వస్తుంది. మనకు కొంచెం టైం పడుతుంది ఇక్కడ SSL అప్రూవ్ అవ్వడానికి. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ డొమైన్ కనెక్ట్ అయినట్టే మన స్టోర్ కి. సో ఇప్పుడు ఒకసారి దీన్ని మీద క్లిక్ చేసుకుని వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు htdeals.in ఇన్ పెడితే మన స్టోరే ఓపెన్ అయింది. ఇంతకు ముందు వేరేది ఉండింది, ఇప్పుడు వేరేది ఉంది. సో ఈ విధంగా మనం డొమైన్ ని కనెక్ట్ చేసుకోవాలన్నట్టు. ఇప్పుడు నేను సింపుల్ గా ఇక్కడ ఇంటూ మన మీద క్లిక్ చేసుకొని కట్ చేసేస్తున్నా. సో ఒకవేళ మీ షాపిఫై స్టోర్ ని మీరు క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే, అంటే నెక్స్ట్ మంత్ నుంచి మీ అమౌంట్ కట్ అవ్వకుండా ఉండాలనుకుంటే మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. దానికోసం మీరు షాపిఫై స్టోర్ కి ఓపెన్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ప్లాన్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక మీకు యాక్టివ్ అయి ఉన్న ప్లాన్ కనిపిస్తుంది. ఈ ప్లాన్ ని సింపుల్ గా డీయాక్టివేట్ స్టోర్ ఉన్న దాని మీద క్లిక్ చేసుకోండి. అండ్ కింద మీకు డీయాక్టివేట్ ఉన్న దాని మీద క్లిక్ చేసుకోండి. అగైన్ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ రీజన్ సెలెక్ట్ చేసుకోండి. రీజన్ సెలెక్ట్ చేసుకొని సింపుల్ గా మీకు నచ్చింది ఎంటర్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్ గా ఇక్కడ టిక్ చేసుకొని మీ పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని డీయాక్టివేట్ స్టోర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. వన్స్ అలా డీయాక్టివేట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది అనమాట, యువర్ స్టోర్ ఇస్ డీయాక్టివేట్ అనేసి. ఇప్పుడు మీ స్టోర్ డీయాక్టివేట్ అయినట్టే. ఇక్కడ మీ కింద మీకు కంటిన్యూ పేమెంట్ ఉంది, ఇవన్నీ అవసరం లేదు. ఇంకా ఒకవేళ మీరు స్టోర్ ని యాక్టివేట్ చేయాలనుకుంటే అప్పుడు మీరు కంటిన్యూ మీద క్లిక్ చేసుకొని పేమెంట్ చేసి మళ్ళీ మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు అన్నట్టు. ప్రెసెంట్ అయితే ఈ విధంగా మీరు సింపుల్ గా డీయాక్టివేట్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు చేస్తారు, మీరు 3 months ట్రై చేయండి. 3 months లో వర్కౌట్ అవ్వట్లేదు, నాకు సేల్స్ రావట్లేదు, మనీ రావట్లేదు అన్నప్పుడు సింపుల్ గా డీయాక్టివేట్ చేసుకోండి అంతే. తర్వాత నుండి ₹1 కూడా మీ దాంట్లో నుంచి కట్ అవ్వదు. ఓకే, ఇప్పుడు మనం షాపిఫై స్టోర్ కూడా క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏంటిది, ఆ స్టోర్ లో మనం ప్రొడక్ట్స్ ని యాడ్ చేయాలి. అంటే మనం ఏదైతే రీసెల్లింగ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్రొడక్ట్ ని మనం అందులో యాడ్ చేయాలి. సో ఇప్పుడు మీకు షాపిఫై స్టోర్ లో ప్రొడక్ట్ ని ఎలా యాడ్ చేయాలి అనేది క్లియర్ గా చూపిస్తాను. సో ఇప్పుడు నేను ప్రొడక్ట్ యాడ్ చేయాలి. ప్రొడక్ట్ యాడ్ చేయడానికి మీషో నుంచి ఒక ప్రొడక్ట్ ని తీసుకుంటాను నేను. సో మీషో నుంచి మీరు రీసెర్చ్ చేసిన ప్రొడక్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆల్రెడీ రీసెర్చ్ చేసి ఉంటే ప్రొడక్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. లేదనుకుంటే మీషో ఓపెన్ చేస్తే మీకు మంచి ప్రొడక్ట్ ఏదైతే కనిపిస్తుందో, ఐ మీన్ అది యూనిక్ గా ఉండాలి, ఎవరికి దొరకకుండా ఉండాలి, ఎక్కడ సెర్చ్ చేసినా అలాంటి ప్రొడక్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ప్రెసెంట్ ఈ ఫ్యాన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇది 614 రూపీస్ కి మనకు మీషోలో దొరుకుతుంది. దీని రేటింగ్స్ అండ్ రివ్యూస్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ కింద మీకు కస్టమర్ ఫోటోస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. అండ్ దీనికంటే తక్కువ ఏమైనా దొరికితే అది కూడా చూసుకోండి, కింద మీకు ఉంటాయి. బట్ రేటింగ్స్ రివ్యూస్ అయితే ప్రాపర్ గా ఉండేలా చూసుకోండి, ట్రస్టెడ్ సెల్లర్ అయి ఉండాలి. సో దీనికి రేటింగ్స్ ఎక్కువ ఉన్నాయి, రివ్యూస్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు నేను ఈ ఫోటోని అయితే డౌన్లోడ్ చేసుకుంటా. ఇలా ఇక్కడ ఎన్నైతే ఫోటోస్ ఉన్నాయో అవన్నీ ఫోటోస్ నేను డౌన్లోడ్ చేసుకున్నా. మీకు కావాలనుకుంటే కింద మీకు రివ్యూస్ అండ్ రేటింగ్స్ లో ఫోటోస్ ఉంటాయి కదా, వీటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ఓవరాల్ గా 5 ఫోటోస్ అయితే డౌన్లోడ్ చేసుకున్నా. ఇప్పుడు షాపిఫై స్టోర్ కి వెళ్ళేసి యాడ్ ప్రొడక్ట్ మీద క్లిక్ చేసుకుందాం. ఇక్కడ ప్రొడక్ట్ టైటిల్ ఇవ్వాలి. టైటిల్ ఏది ఇస్తారు, సేమ్ ఇదే టైటిల్ ఇవ్వండి, కాకపోతే కొంచెం చేంజ్ చేయండి. నేను ఇదే కాపీ చేస్తున్నా. ఇందులో టైటిల్ ఇచ్చేసి స్టార్టింగ్ లో అమేజింగ్ తీసేస్తున్నా. ఈ విధంగా పెట్టేసా టైటిల్. మీకు నచ్చినట్టు పెట్టచ్చు టైటిల్. సేమ్ పెట్టాలని లేదు, సేమ్ పెడితే ఇంకా దొరికిపోద్ది అన్నట్టు అందులో ఉంటే. సో సేమ్ పెట్టకండి. నెక్స్ట్ ఈ ప్రొడక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఈ ప్రొడక్ట్ డీటెయిల్స్ ని కాపీ చేసుకోండి. తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ లో ప్రొడక్ట్ డీటెయిల్స్ పెట్టేసేయండి. బట్ ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నేమ్ దగ్గర నేమ్ ప్రాపర్ గా ఇవ్వండి. నేనైతే పోర్టబుల్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ ఫ్యాన్ అయితే ఇచ్చాను. ఈ విధంగా పెట్టేశాను. అండ్ ఇప్పుడు మనం ఇందాక డౌన్లోడ్ చేసుకున్న ఫోటోస్ ఉన్నాయి కదా, అవి ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఫోటోస్ ఉంటే ఫోటోస్, వీడియోస్ ఉంటే వీడియోస్. ఒకవేళ మీరు ఈ ఫోటోస్ అనే వీడియోస్ క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, ఇంకా బెటర్. దాన్ని పెట్టుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. మనం ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో వీడియోస్ చూస్తే కదా తీసుకుంటాం ఎక్కువగా అలా. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు ఫోటో సెలెక్ట్ చేసుకున్నప్పుడు మన ఫోటో అనేది ఇక్కడ క్రాప్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ కోడ్ ద్వారా చాలా మంది మీషోలో సెర్చ్ చేస్తారు, ఆ కోడ్ దొరకదు. దానికోసం ఇలా క్రాప్ చేసుకోండి, ఓకేనా. ఇలా క్రాప్ చేసుకొని సింపుల్ గా సేవ్ చేసుకోండి. ఇక్కడ క్రాప్ చేస్తే చాలా టైం పడుతుంది. సో మీరు ఆ ఫొటోస్ ని డౌన్లోడ్ చేసుకున్నాక ఏదన్నా యాప్ లో ఓపెన్ చేసి దాన్ని క్రాప్ చేసుకోండి. ఆ కోడ్ కనిపించకుండా ఉంచండి, ఓకేనా. నేను ఇంకా ఫొటోస్ ఉన్నాయి కదా, ఆ ఫొటోస్ అన్నిటిని ఇక్కడ అప్లోడ్ చేస్తాను. ఇలా నేను ఫొటోస్ అన్ని డౌన్లోడ్ చేసుకున్నా. మీరు హైలైట్ ఫోటోని అయితే సెట్ చేసుకుని ఫస్ట్ అప్లోడ్ చేయండి. అండ్ ఇప్పుడు మీరు ప్రైస్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ మనకు ఆల్రెడీ మీషోలో ఎంత ఉంది, 614 రూపీస్ ఉంది. సో నేను ఏం చేస్తున్నా అంటే ఒక 854 రూపీస్ అయితే ఎంటర్ చేస్తున్నా. తర్వాత కంపారిటివ్ ప్రైస్ ఏంటంటే ఇది హై చూపించాలి, లైక్ 1019 పెడుతున్నా. సో ట్యాక్సీ ఛార్జ్ అనుకుంటే ఛార్జ్ చేయొచ్చు, లేకుంటే లేదు. తర్వాత కిందికి స్క్రాల్ చేయండి. ఇక్కడ మనకు దిస్ ఈజ్ ఏ ఫిజికల్ ప్రొడక్ట్, టిక్ మార్క్ పెట్టుకోండి. వెయిట్ వచ్చేసరికి మనకు 50 గ్రామ్స్ అయితే ఉండాలి. అంటే ఈ వెయిట్ ఎంత ఉంది దీనిది, లైక్ మీషోలో మోర్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ 50 గ్రామ్స్ అని చూపిస్తుంది, నెట్ వెయిట్ 50 గ్రామ్స్. సో మనం అదే యాడ్ చేయాలి. 50 కేజీ ఉంది కదా, కేజీ తీసేసి జీ పెట్టుకోండి, గ్రామ్స్ అయిపోద్ది. సో ఓవరాల్ గా ఇక్కడ ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే చేంజెస్ చేసి ఇక్కడ ప్రొడక్ట్ ఆర్గనైజేషన్స్ అవన్నీ, ప్రొడక్ట్ టైప్ ఇవన్నీ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, ట్యాగ్స్ కూడా. సో నేనైతే ఇలా పెట్టేసి సింపుల్
సింపుల్ గా కిందకి వచ్చేసి సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా అండ్ ప్రొడక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది స్క్వేర్ సైజ్ లో. ఓకే, ఫైనల్ గా ప్రొడక్ట్ అయితే యాడ్ చేద్దాం. ఇప్పుడు మన స్టోర్ కి వెళ్దాం. స్టోర్ కి వెళ్ళేస్తే మన ప్రొడక్ట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఓపెన్ చేద్దాం. ఎవరైనా పర్సన్ మన స్టోర్ కి విజిట్ అయ్యి ఇలా ఓపెన్ చేసి పైన మీ క్లిక్ చేశారనుకోండి, ఇలా ఓపెన్ అవుతుంది లైక్ లాగిన్ అవ్వడానికి. నెక్స్ట్ వాళ్ళ డెలివరీ డీటెయిల్స్ ఇవ్వడానికి. ఇక్కడ కింద మనకు పేమెంట్ మెథడ్స్ లో ది స్టోర్ కాంట్ యాక్సెప్ట్ పేమెంట్స్ రైట్ నౌ అని ఉంది. సో మనం పేమెంట్స్ మెథడ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, అవి యాడ్ చేసుకోవాలి. సో అందుకే మనం ఇప్పుడు పేమెంట్ మెథడ్ యాడ్ చేసే ప్రాసెస్ చూద్దాం. దానికోసం మీరు షాపిఫైకి అయితే వచ్చేసేయండి. దెన్ ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ పేమెంట్స్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేయాలి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కింది స్క్రాల్ చేస్తే మాన్యువల్ పేమెంట్ మెథడ్స్ మీద ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి, మనకు బ్యాంక్ డిపాజిట్ చేసుకోవచ్చు, లేదనుకుంటే క్యాష్ ఆన్ డెలివరీ ఉంది. సో క్యాష్ ఆన్ డెలివరీ కూడా పెట్టుకోవచ్చు. బట్ ఒక్కటి గుర్తు పెట్టుకోండి, క్యాష్ ఆన్ డెలివరీ ఎప్పుడు పెట్టాలంటే మనం మీషోలో సెలెక్ట్ చేసిన ప్రొడక్ట్ కి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉండాలి. ఆ ఆప్షన్ ఉంటేనే మనం క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోవచ్చు. మీషోలో మోస్ట్లీ క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు, కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టకండి అనేసి నేను సజెస్ట్ చేస్తాను. మీరు వేరే మెథడ్స్ పెట్టుకోండి, అది ఎలా అన్నది చూపిస్తాను. మనకి టాప్ లో పేపాల్ ఉంది కదా, ఇక్కడ సపోర్టెడ్ పేమెంట్ మెథడ్స్ దగ్గర పేపాల్ ఒకటి యాడ్ ఉంది. సో ఇక్కడ యాడ్ పేమెంట్ మెథడ్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ సర్చ్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మనం యూపీఐ అని సర్చ్ చేస్తున్నా. సర్చ్ చేస్తే మనకు ఆప్షన్ వస్తుంది, సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇందులో చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. మనకు మోస్ట్లీ మన ఇండియాలో వర్క్ అయ్యేది రాజర్ పే. రాజర్ పే ఉంది చూడండి, ఇక్కడ వన్ రాజర్ పే అనేసి అదొకటి. అండ్ నెక్స్ట్ ఫోన్ పే పీజీ అని ఉంది, అదొకటి. అండ్ ఇంకోటి క్యాష్ ఫ్రీ ఉంది చూడండి, ఇదొకటి. అండ్ పేయూ కూడా. ఇవన్నీ ఏంటంటే పేమెంట్ గేట్ వేస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రాజర్ పే ఓపెన్ చేసి చూపిస్తాను. రాజర్ పే ఇది పేమెంట్ గేట్ వే అనమాట. దీంట్లో మనం ఒక పేమెంట్ గేట్ వే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇది దేనికంటే మనకు పేమెంట్స్ రిసీవ్ అవ్వడానికి. సో ఇందులో మీరు పేమెంట్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, అంటే గేట్వే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. జస్ట్ సైన్ అప్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేయాలి. డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేశాక వెరిఫికేషన్ కాల్ వస్తుంది. సో మీ బిజినెస్ డీటెయిల్స్ అవన్నీ పెట్టేసిన తర్వాత మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. క్రియేట్ చేసుకున్నాక మీరు ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు పేమెంట్ మెథడ్స్. సో సింపుల్ గా దాన్ని మీరు క్లిక్ చేసుకొని దెన్ ఇన్స్టాల్ నౌ మీరు క్లిక్ చేసి అగైన్ ఇన్స్టాల్ మీరు క్లిక్ చేయండి. రాజర్ పే అనేది ఒక ప్లాట్ఫామ్ యాడ్ అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు మీరు రాజర్ పేని షాపిఫైకి కనెక్ట్ చేసుకోవాలి. ఈ వీడియో చూస్తే మీకు కనెక్ట్ చేసుకునే ప్రాసెస్ తెలుస్తుంది. ఒకవేళ మీరు కొత్తగా రాజర్ పేలో అకౌంట్ క్రియేట్ చేసుకున్నట్టయితే కొత్తగా క్రియేట్ చేసుకోండి. లేదా ఆల్రెడీ ఒక రాజర్ పే అకౌంట్ క్రియేట్ చేసుకున్నా అనుకుంటే ఐఎమ్ ఎగ్జిస్టింగ్ యూజర్ మీరు క్లిక్ చేసుకుని లాగిన్ అయ్యి ఈ వీడియో చూసేసి రాజర్ పే అకౌంట్ ని షాపిఫైతో లింక్ చేసుకోండి. సో దాని ద్వారా ఏమవుతుందంటే నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా పేమెంట్ చేసేటప్పుడు ఇక్కడ యూపీఐ పేమెంట్స్ కానీ స్కాన్ చేసే ప్రాసెస్ కానీ ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అన్నట్టు. ప్రెసెంట్ నాకు రాజర్ పే అకౌంట్ లేదు కాబట్టి నేను క్రియేట్ చేసుకోలేదు. అండ్ ఇది క్రియేట్ చేసుకున్నా ఇప్పుడు అప్పుడే రాదు, మోస్ట్లీ మనకు 1 వీక్ 2 వీక్స్ టైం పడుతుంది. సో అందుకే నేను ఇప్పుడు క్రియేట్ చేసుకోవట్లేదు. ప్రెసెంట్ మీకు చూపించడానికి నేను క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ని ఎనేబుల్ చేసుకుంటా. కింద స్క్రాల్ చేసి ఇక్కడ మాన్యువల్ పేమెంట్ ఉందా దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ సెలెక్ట్ చేసుకుంటున్నా. మీరు అడిషనల్ గా ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకుంటే యాక్టివేట్ ఉంది దాని మీద క్లిక్ చేసుకోండి. సో ఇప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు మన ప్రొడక్ట్ చెక్అవుట్ పేజ్ ని ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. ఇక్కడ యాడ్ అయిందో లేదో పేమెంట్ మెథడ్ లో క్యాష్ ఆన్ డెలివరీ అని చూపిస్తుంది. అండ్ యూ కెన్ చెక్ హియర్ పేమెంట్ మెథడ్ లో క్యాష్ ఆన్ డెలివరీ సిఓడి అయితే ఉంది. సో ఇప్పుడు డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి కంప్లీట్ ఆర్డర్ కొట్టాలి. లైక్ నేను డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాను, కంప్లీట్ ఆర్డర్ కొట్టేస్తున్నా. ఇక్కడ చూసుకోవచ్చు యువర్ ఆర్డర్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్, థ్యాంక్ యూ సాయితేజ్ అని వచ్చింది. నా అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసాయి. వన్స్ ఒక పర్సన్ ఈ విధంగా కన్ఫర్మ్ చేసిన తర్వాత అంటే అడ్రస్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ షాపిఫై స్టోర్ ఓపెన్ చేసుకోండి. షాపిఫై స్టోర్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ ఇంటూ మా మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు ప్రొడక్ట్స్ ఉంది కదా, దానిపైనే ఆర్డర్స్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనకు చూసుకోవచ్చు ఒక ఆర్డర్ అయితే వచ్చింది అన్నట్టు. సో సేమ్ ఎవరైనా పర్సన్ మన వెబ్సైట్ కి వెళ్ళి బై చేసా అనుకోండి, మనకి ఇక్కడ ఆర్డర్స్ లో వచ్చేస్తుంది. సో దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. దెన్ తను పేమెంట్ కంప్లీట్ చేస్తారా లేదా మీరు చెక్ చేసుకోండి. వన్స్ అది కంప్లీట్ అయింది అనుకుంటే మార్క్ యాస్ పేడ్ మీద క్లిక్ చేసుకొని పేడ్ చేసుకోండి. ఇది క్యాష్ ఆన్ డెలివరీ పెట్టా కాబట్టి పేమెంట్ పెండింగ్ లో ఉంది. ఓకే, మొత్తం సెటప్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకు సేల్స్ రావాలి. సో సేల్స్ రావాలంటే మనకు 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ది మనమే ఓన్గా కంటెంట్ క్రియేషన్ చేసుకోవడం. అంటే ఒక ప్రోడక్ట్ ఉంది, ఒక ప్రోడక్ట్ గురించి మనం వీడియోస్ తీయాలన్నట్టు. మీకు ఎగ్జాంపుల్ కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఓపెన్ చేయండి, హిస్టరీ రీల్స్ అని ఉంటుంది. అందులో నేను ప్రోడక్ట్ రిలేటెడ్ రీల్స్ చేస్తూ ఉంటా. అలాంటి రీల్స్ మీరు కూడా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దట్ ఎవరైతే ఆ రీల్స్ చూసారో ఆ రీల్స్ చూసి నాకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలనేసి మీకు డిఎమ్స్ వస్తాయి. అలా డిఎమ్స్ వచ్చాయనుకోండి, వాళ్ళకు మీ స్టోర్ లింక్ పంపించారనుకోండి, వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటారు. ఆర్డర్ పెట్టుకోవాలి ఏం చేయాలనేది ఫర్దర్ గా చెప్తాను. సో అలా మీరు సేల్స్ ని జనరేట్ చేయొచ్చు ఓన్ గా కంటెంట్ క్రియేషన్ చేస్తూ, లేదంటే వాట్సాప్ గ్రూప్స్ లలో టెలిగ్రామ్ గ్రూప్స్ లలో షేర్ చేస్తూ కూడా మీరు సేల్స్ జనరేట్ చేయొచ్చు. లేదు ఈ ఫ్రీ మెథడ్స్ కాకుండా పేడ్ మెథడ్ చెప్పండి బ్రో అంటే కనుక ఎస్ పేడ్ మెథడ్ కూడా ఉంది. మీరు ఫేస్బుక్ యాడ్స్ కానీ గూగుల్ యాడ్స్ కానీ రన్ చేయొచ్చు. అంటే ఒక వీడియో క్రియేట్ చేశాను అనుకోండి, ఆ వీడియోకి యాడ్స్ రన్ చేయాలన్నమాట. మీకు ఇన్స్టాగ్రామ్ లో ఒక బూస్ట్ అనే
ఆప్షన్ ఉంటుంది. దాని త్రూ అయినా మీరు రీల్స్ ని బూస్ట్ చేయొచ్చు. లేదనుకుంటే మెటా ద్వారా యాడ్స్ ని రన్ చేయొచ్చు. అదే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అని ఉంటుంది. ఈ యాడ్స్ రన్ చేసే ప్రాసెస్ మీకు తెలియకపోతే మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి సెర్చ్ చేయండి ఫేస్బుక్ యాడ్స్ ఎలా రన్ చేయాలనేసి. మీకు క్లియర్ గా మన తెలుగులో చాలా వీడియోస్ ఉన్నాయి. చాలా మంది కోర్సెస్ కూడా చేశారు ఫ్రీగా, అవి చూసుకోండి. సో మీరు కూడా యాడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, సేల్స్ జనరేట్ చేసుకోవచ్చు. లేదు ఇది కూడా వద్దు అనుకుంటే మీరు ఒక క్రియేటర్స్ ఉంటారు కదా, కొంతమంది ఎంటర్టైన్మెంట్ కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటారు, ఐ మీన్ ఇన్ఫ్లుయెన్సర్స్. సో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఇది నా వెబ్సైట్, దీంట్లో నేను కొన్ని ప్రొడక్ట్స్ని యాడ్ చేస్తూ ఉంటాను, సో ఇది నేను సెల్ చేస్తూ ఉంటాను, సో మీ వీడియోస్లలో నా వెబ్సైట్ గురించి కొంచెం ప్రమోట్ చేయండి, నేను మీకు ఎంత ఛార్జ్ చేస్తాను అని చెప్పండి. చెప్తే కనుక మీ వెబ్సైట్ గురించి తను చెప్పాడు అనుకోండి, చెప్తే వాళ్ళ ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫాలోవర్స్ మీ వెబ్సైట్కి వస్తారు, అక్కడ నుంచి కొన్నారనుకోండి, మీకు అలా సేల్స్ జనరేట్ అవుతాయి. అర్థమైంది కదా. ఇప్పుడు నేను చెప్పినవన్నీ 3-4 మెథడ్స్ ఉన్నాయి. మీకు మీరుగా కంటెంట్ క్రియేషన్ చేసుకొని టెలిగ్రామ్ గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేసి సేల్స్ని జనరేట్ చేయొచ్చు. లేదనుకుంటే వేరే వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చైనా, లేదంటే మీకు మీరుగా ఓన్గా యాడ్స్ రన్ చేసైనా ఇలా సేల్స్ జనరేట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మీకు సేల్స్ వస్తున్నాయి, మీ వెబ్సైట్లో చాలా మంది ఆర్డర్ పెట్టుకుంటున్నారు. నెక్స్ట్ ఏం చేయాలంటే వాళ్ళకు మీషోలో రీసెల్లింగ్ చేయాలి. అంటే ఇప్పుడు ఒక పర్సన్ మన వెబ్సైట్లో వచ్చేసరికి తన అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి ఆర్డర్ పెట్టేశాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ అడ్రస్ డీటెయిల్స్ని కలెక్ట్ చేసుకొని మనం మీషో యాప్ ఓపెన్ చేసుకొని ఆ అడ్రస్ అక్కడ పెట్టేసి వాళ్ళ అడ్రస్ అది ఆర్డర్ పెట్టేయాలి. అది ఎలా చేయాలన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు, ఇక్కడ కస్టమర్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో మొబైల్ నెంబర్ ఉంటుంది, ఆ మొబైల్ నెంబర్ కి మీరు కాల్ చేయండి. సో మేము ఈ వెబ్సైట్ నుంచి కాల్ చేస్తున్నాం, మీరు మా వెబ్సైట్లో ఒక ప్రోడక్ట్ని ఆర్డర్ పెట్టారు, అది మీరు తీసుకోవడానికి రెడీగా ఉన్నారా, మేము పంపించాలా అనేసి కాంటాక్ట్ అవ్వండి. సో వాళ్ళు ఓకే నేను తీసుకుంటాను పంపించండి అంటే కనుక అప్పుడు మీరు మీ అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ కాపీ చేసుకొని మీషోలోకి వెళ్ళేసి ఈ ప్రోడక్ట్ని బై నౌ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ డెలివరీ అడ్రస్ ఉంది కదా, ఇక్కడ మీరు ఆల్రెడీ నాది ఉంది ఒకటి, సో నేను చేంజ్ చేస్తున్నా, చేంజ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా, అండ్ ఇక్కడ యాడ్ న్యూ అడ్రస్ మీద క్లిక్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. ఏ డీటెయిల్స్ ఇస్తారు, మనకు ఒక ఆర్డర్ వచ్చింది కదా, ఈ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి కదా ఇక్కడ, సో ఈ డీటెయిల్స్ అన్ని కాపీ చేసుకొని ఇందులో పేస్ట్ చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తాను ఇక్కడ, అండ్ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చేసి సేవ్ అడ్రస్ కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. ఇలా ఇక్కడ అడ్రస్ అయితే యాడ్ అయిపోద్ది. నెక్స్ట్ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది కింద రీసెల్లింగ్ ద ఆర్డర్ అనేసి, ఇక్కడ నో ఉంది కదా, ఎస్ ఆప్షన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం మార్జిన్ సెట్ చేసుకోవాలి. మన షాపిఫై స్టోర్ లో ఎంత పెట్టుకున్నాం, దీని ప్రైస్ 854 రూపీస్ పెట్టుకున్నాం. సో ఇక్కడ నేను 854 సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఈ ప్రోడక్ట్ కాస్ట్ ఎంత ఉంది, 614 ఉంది. బట్ మనము 854 పెట్టుకున్నాం కాబట్టి మన మార్జిన్ ఎంత, 240 రూపీస్. ఒక్క ప్రోడక్ట్ సెల్ అయితే నాకు 240 రూపీస్ వస్తుంది. సో ఇప్పుడు నేను యూపీఐ త్రూ పేమెంట్ అయితే కంప్లీట్ చేస్తాను. బట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు పేమెంట్ కంప్లీట్ చేసే ముందే మీకు ఒక ఆర్డర్ వచ్చింది కదా, ఆ ఆర్డర్ పేమెంట్ కంప్లీట్ అయిందా లేదా చెక్ చేసుకోండి. ఆ కస్టమర్ పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాతే మీరు మీషోలో పేమెంట్ కంప్లీట్ చేయండి. సో ఇప్పుడు నేను పే నౌ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా, నాకు ఇక్కడ 582 రూపీస్ చూపిస్తుంది ప్రొడక్ట్ కాస్ట్. సో ఆ 582 రూపీస్ నేను పేమెంట్ కంప్లీట్ చేస్తాను. సో అలా పేమెంట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకు మీషోలో ట్రాకింగ్ నెంబర్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కాపీ చేసుకొని ఫుల్ఫిల్ ఐటమ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ట్రాకింగ్ నెంబర్ అవన్నీ ఇచ్చేసి ఫుల్ఫిల్ ఐటమ్ చేసేయండి. ఇది ఎప్పుడు చేస్తారు, వన్స్ మీషోలో మనకు షిప్మెంట్ అయిన తర్వాత చేయాలి, చేయకుండా పర్లేదు అనుకోండి. సో మీరు వాట్సాప్ లో వాళ్ళకి అప్డేట్ ఇస్తే సరిపోతుంది. సో మీ ఆర్డర్ ఇక్కడ వరకు వచ్చింది, రేపు డెలివరీ అవుతుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి సార్, ఇలా వాళ్ళకు కాంటాక్ట్ అవ్వండి. అంటే ఓకే రేపు డెలివరీ అవుతుంది అన్నప్పుడు వాళ్ళకు ఫోన్ చేసి సార్ మీ కొరియర్ రేపు వచ్చేస్తుంది తీసుకోండి అని చెప్పండి. సో తను తీసేసుకుంటాడు. సో ఆ విధంగా ఈ షాపిఫై లో ఆర్డర్స్ ని కంప్లీట్ చేయొచ్చు. సో ఇలా మీరు ఒక ప్రొడక్ట్ ని యాడ్ చేస్తారు, అలానే మీరు మల్టిపుల్ ప్రొడక్ట్స్ ని యాడ్ చేయండి. అంటే మంచి యూనిక్ ప్రొడక్ట్స్ ని యాడ్ చేసుకొని మీ వెబ్సైట్ అథారిటీ పెంచుకోండి. అంటే ఓకే ఈ వెబ్సైట్ లో మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉంటాయి, అది కూడా యూనిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఇలా అనేలా చూసుకోండి. సో దట్ మీ వెబ్సైట్ అథారిటీ బిల్డ్ అవుతుంది, మీ స్టోర్ కూడా బిల్డ్ అవుతుంది, ఫర్దర్ గా మీకు ఎక్కువ సేల్స్ కూడా వస్తాయి. అర్థమైంది కదా. సో ప్రొడక్ట్ యాడ్ చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్. యాడ్ ప్రొడక్ట్ మీద క్లిక్ చేసుకొని మీషోలో నుంచి సింపుల్ గా ఇక్కడ పేస్ట్ చేసుకొని కొన్ని చేంజెస్ చేసుకోవాలనుకుని చేంజెస్ చేసుకోవచ్చు. అండ్ ప్రైసింగ్ ఇక్కడ మీకు నచ్చింది పెట్టుకోండి. అండ్ ఇక్కడ చార్జ్ ట్యాక్స్ అని ప్రొడక్ట్ ఉంది కదా, ఇది ఆఫ్ చేసుకునే అవసరం లేదు ట్యాక్స్ మనకు. సో కాస్ట్ పర్ ఐటమ్ ఎంత, ప్రాఫిట్ ఎంత, మార్జిన్ ఎంత సెట్ చేసుకోండి. తర్వాత ప్రొడక్ట్ వెయిట్ ఇది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి, ప్రొడక్ట్ వెయిట్ ఖచ్చితంగా మెన్షన్ చేసుకొని సేవ్ చేసేయండి. సో ఈ విధంగా మీరు మీషో నుంచి షాపిఫైలో ప్రొడక్ట్స్ యాడ్ చేసి రీసెల్లింగ్ చేస్తూ అమౌంట్ ఏం చేసుకోవచ్చు. అర్థమైంది కదా, ఆ విధంగా చేయండి. సో ఇలానే మీరు మీషో నుంచి రీసెల్లింగ్ చేస్తూ అమౌంట్ అయితే ఏం చేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు ఎర్నింగ్స్ ఎలా వస్తాయనే కదా మీ డౌట్, చెప్తాను. ఇప్పుడు సేల్స్ వచ్చాయనుకోండి మనకు ఎర్నింగ్స్ వచ్చినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము షాపిఫై లో రాజర్ పాయింట్ లింక్ చేసాము, ఎవరైనా మన వెబ్సైట్ కి వెళ్ళేసి ఏదైనా ఒక ప్రోడక్ట్ కొన్నా అనుకోండి, అప్పుడు
పేమెంట్ చేస్తారు వాళ్ళు. పేమెంట్ చేసినప్పుడు మన ఎర్నింగ్ మొత్తం రాజర్ పే అకౌంట్ లో యాడ్ అయిపోద్ది అన్నట్టు. మీరు ఆల్రెడీ రాజర్ పే అయినా ఇన్స్టామోజో అయినా ఏ పేమెంట్ గేట్వే యాడ్ చేసినా సరే ఆ పేమెంట్ గేట్వే కి ఎవరైతే ఆర్డర్ పెడతారో ఆ అమౌంట్ మొత్తం ఆ పేమెంట్ గేట్వే కి అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఆ పేమెంట్ గేట్వే లో మన బ్యాంక్ అకౌంట్ యాడ్ ఉంటే సరిపోద్ది. ఆ పేమెంట్ గేట్వే నుంచి డైరెక్ట్ గా మన బ్యాంక్ అకౌంట్ అయితే విత్ ఇన్ 1 వీక్ లో పేమెంట్స్ అయితే వచ్చేస్తాయి. వాళ్ళు ఒక 3% 2% తీసుకొని రిమైనింగ్ అమౌంట్ మొత్తం మనకు వచ్చేస్తుంది అన్నట్టు. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ పేమెంట్ తీసుకోవాలి మీ వెబ్సైట్ నుంచి. సో దానికోసం పేమెంట్ గేట్వే ని షాపిఫై తో లింక్అప్ చేయండి నేను చెప్పినట్టు. దెన్ ఆటోమేటిక్ గా పేమెంట్స్ వాళ్ళు చేసేస్తారు, మీకు పేమెంట్స్ అయితే వచ్చేస్తాయి. మీరు వాళ్ళ అడ్రస్ తీసుకొని మీషో నుంచి ఆర్డర్ చేస్తే వాళ్ళకు మీషో వల్ల డెలివర్ చేస్తారు. వాళ్ళు ఏదైతే ఆర్డర్ అమౌంట్ చూపిస్తుందో అదే ఆర్డర్ అమౌంట్ వాళ్ళకు కూడా చూపిస్తుంది. ఇంతే ప్రాసెస్. ఈ విధంగా చేస్తూనే మీకు ఎర్నింగ్స్ వస్తాయి, మీ బ్యాంక్ అకౌంట్ లో మీ అమౌంట్ పడిపోతాయి. ఐ హోప్ మీకు క్లియర్ గా కంప్లీట్ గా చెప్పాను, అర్థమైంది అనుకుంటున్నా. సో ఇది స్టార్టింగ్ లో మీకు పర్లేదు, మాన్యువల్ గా చేసుకుంటారు, ఈజీనే ఉంటుంది. అంటే మీకు సేల్స్ 1-2 వస్తూ ఉంటాయి, దాన్ని మాన్యువల్ గా చేసుకుంటారు, అంటే మీకు మీరు అడ్రస్ పెట్టుకుంటారు, ఓకే పర్లేదు. బట్ ఎక్కువగా సేల్స్ వచ్చాయనుకోండి, అంటే మల్టిపుల్ ఒక రోజుకి ఒక 50 సేల్స్ 60 సేల్స్ వచ్చాయనుకోండి, అప్పుడు మీరు మాన్యువల్ గా చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అదే డ్రాప్ షిప్పింగ్ అనుకోండి, డ్రాప్ షిప్పింగ్ లో ఆటోమేటిక్ గా ఆర్డర్స్ అయిపోతాయి, ఆటోమేటిక్ గా డెలివరీ అయిపోద్ది, మొత్తం ఆటోమేషన్ ఉంటుంది అనమాట డ్రాప్ షిప్పింగ్ లో. బట్ ఇందులో ఏంటంటే ఈ రీసెలింగ్ బిజినెస్ లో ఏంటంటే మనమే ఓన్ గా మాన్యువల్ గా ఆర్డర్స్ పెట్టాల్సి ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో స్టార్టింగ్ లో డైలీ ఒక 5 సేల్స్ 10 సేల్స్ వస్తున్నాయంటే మీరు అలానే కంటిన్యూ చేసుకోండి, పర్లేదు, మీరు ఎర్నింగ్ చేసుకోండి. వన్స్ మీకు ఎర్నింగ్ వచ్చాక డ్రాప్ షిప్పింగ్ లో దిగండి, నా సజెషన్ అది. బట్ మీరు రీసెలింగ్ చేస్తారా డ్రాప్ షిప్పింగ్ చేస్తారా అనేది మీ ఇష్టం. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీషో నుంచి మనం రీసెలింగ్ చేస్తున్నాం కదా, సో కస్టమర్ కి డెలివరీ అయితే వాళ్ళకు మీషో నుంచి వస్తుందా అనేసి చాలా మంది అడిగారు. సో అది తెలుసుకుందాం అనేసి నేను ఒక ప్రొడక్ట్ ని రీసెలింగ్ చేసి మా బ్రదర్ కి పంపించాను అన్నట్టు. అంటే మా బ్రదర్ అడ్రస్ కి రీసెలింగ్ ద్వారా పంపించాను. సో తనకైతే పార్సల్ ఈ విధంగా అయితే వచ్చింది అనమాట. మనం అక్కడ ఎంతైతే అమౌంట్ ఎంటర్ చేస్తామో రీసెలింగ్ త్రూ అదే అమౌంట్ వాళ్ళకి చూపిస్తుంది. సో వాళ్ళు అనుకుంటారు ఓకే దీని ప్రొడక్ట్ ప్రైస్ 350 రూపీస్ ఉంది, సో 350 రూపీస్ కే నేను ఆర్డర్ పెట్టాను, ఓకే పర్లేదు. సో ఇక్కడ చాలా మంది ఏమంటారు అంటే మీషోలో 250 రూపీస్ ఉంది, మనం ఏమో 350 రూపీస్ పెట్టేసాము, ఇప్పుడు 250 రూపీస్ అని వాళ్ళ కస్టమర్ కి తెలిసిపోతుంది కదా అనేసి అంటారు. నో గై, మనం మార్జిన్ ఏదైతే సెట్ చేసుకున్నామో అది టోటల్ కలిపే, అది ఇది రెండు కలిపి టోటల్ ప్రైస్ ఎంత అవుతుందో ఆ టోటల్ ప్రైజే కస్టమర్ కి చూపిస్తుంది. అదే ఇన్వాయిస్ లో వాళ్ళకు ఆ బిల్ లో 350 మాత్రమే చూపిస్తుంది. సో అర్థమైంది కదా, అది ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు మీరు డిసైడ్ అవ్వండి మీషో రీసెలింగ్ చేయాలా వద్దా అన్నది. సో చేస్తే కనుక చేయొచ్చు మీరు. ఇది సింపుల్ బిజినెస్ అనమాట, డ్రాప్ షిప్పింగ్ లాగా పెద్దగా రిస్క్ ఉండదు. ఇది సింపుల్ బిజినెస్, ఈజీగా ప్రతి ఒక్కరు క్రియేట్ చేసుకోవచ్చు, సేల్స్ జనరేట్ చేయొచ్చు, మనీ ఏం చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటే నేను కంప్లీట్ గా చెప్పా కదా, ప్రతిదీ ఫాలో అయ్యి ట్రై చేయండి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్ గా కింద కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి, నేను డెఫినెట్ గా రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఓవరాల్ గా వీడియో అయితే ఇది గైస్. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి యూస్ఫుల్ స్టఫ్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్ తో కలుద్దాం. అంటే టేక్ కేర్ అండ్ బై బై. నేను మీ సాయి తేజ, సైనింగ్ ఆఫ్.